హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను సర్వీస్ నుంచి తొలగించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఏఎంఏడ్యూయూ ఉన్నతాధికారులు న్యాయపరమైన సలహాను తీసుకుంటున్నారు. శివబాలకృష్ణ హామీతో ఫైల్స్ పై సంతకాలు చేసిన ఉద్యోగులకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఉద్యోగులతో పలు లావాదేవీలు వ్యవహారాలపై ఏసీబీ అధికారులు విచారించనున్నారు. అయితే ఇప్పటికే శివబాలకృష్ణ బినామీలు బ్యాంక్ లాకర్లపై ఏసీబీ దృష్టి సారించింది. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా చెప్పండి. శివాని, ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఇప్పటికే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అయినటువంటి శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొని చెంచల్గూడ ఏసీబీ అధికారులు రిమాండ్కి తరలించి చెంచల్గూడ జైలుకి తరలించడం జరిగింది. ప్రస్తుతం చూసుకుంటే శివబాలకృష్ణకి సంబంధించి ఏదైతే తనను విధుల నుంచి తప్పించాలన్న కోణంలో న్యాయ నిపుణుల సలహా అయితే తీసుకుంటున్నారు ఏసీబీ అధికారులు. తనని ఏదైతే తను హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న టైంలో ఎలాంటి అనుమతులు ఇచ్చారు, ఆ అనుమతులకి సహకరించినటువంటి సహ ఉద్యోగులు ఎవరెవరైతే ఉన్నారో వారి చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుంది. వారి అకౌంట్లు కూడా టాలీ చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏసీబీ అధికారులు బినామీ అకౌంట్లకి సంబంధించి, అలాగే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి శివబాలకృష్ణ చేసినటువంటి మొబైల్స్ రూపంలో కావచ్చు, అలాగే వాచెస్ రూపంలో కావచ్చు, ప్రతి ఒక్క దాని రూపంలో కూడా 10 కోట్ల దాకా ఆదాయాన్ని చేకూర్చుకున్నారు. అలాగే ఏదైతే అనుమతులు తను 2021 నుంచి 23 వరకు ఉన్నటువంటి హెచ్ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్గా ఉన్న టైంలో అతను ఏ ఆర్గనైజేషన్స్కి అనుమతులు ఇచ్చారు, అందులో ఎంత లబ్ధి పొందారు, అవి మొత్తము కూడా కూఫీ లాగే విషయంలో అయితే ఏసీబీ అధికారులు ఉన్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏసీబీ అధికారులు ఇతన్ని ఏదైతే హెచ్ఎండిఏ ఇప్పుడు మొత్తం ఈ విధుల నుంచి మొత్తం తప్పించాలి, ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇతను నిర్వహించేటటువంటి ప్రభుత్వ ఉద్యోగం ఏదైతే ఉందో అందులో నుంచి పూర్తిగా తొలగించాలి అన్న కోణంలోనే ఏసీబీ అధికారులు న్యాయ నిపుణుల సలహా అయితే తీసుకుంటున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఉద్యోగులు ఎవరైతే ఆ రోజు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలకృష్ణ ఉన్న హయాంలో ఉద్యోగులు ఎవరెవరైతే చక్రం తిప్పారో వారి మీద కూడా ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుషా.